హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. అందరికీ లంచ్ అయిందా? నేనైతే ఇంతకు ముందే తిన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కాటన్ చీరలు కట్టడం స్టార్ట్ అయింది కదా, ఎండాకాలం కంపల్సరీగా గంజి పెట్టుకోవాల్సిందే ఫ్రెండ్స్ చీరలకి. లేదంటే చుట్టుకుపోతూ ఉంటాయి కదా, కాటన్ చీరలు కట్టే వాళ్ళకి బాగా అనుభవమే. నేనైతే ఇక్కడ కాటన్ చీరలన్నీ ఓపికగా గంజి ఉడకబెట్టి పెడతాను. ఓపిక లేనప్పుడు రివైవ్ ఉంటుంది కదా లిక్విడ్, అది వాడుతూ ఉంటాను ఫ్రెండ్స్. మీరేది వాడతారో చెప్పండి. ఇక్కడైతే నేను గంజిని బాగా ఉడికించి చల్లార్చి పెట్టాను. మధ్యాహ్నం భోజనం అయిన తర్వాత ఇది పెడుతున్నాను ఫ్రెండ్స్. 3 చీరలు ఉన్నాయి, చిన్ని గిన్నెకి ఉడకబెట్టాను. అది లూజ్ పౌడర్ కానీ, ప్యాకెట్ పౌడర్ కానీ, ప్యాకింగ్లో ఉండే పౌడరు అంటే గంజి పౌడర్ అని అడిగితే సూపర్ మార్కెట్లో, ప్రొవిజన్ షాపుల్లో ఇస్తారు ఫ్రెండ్స్. ఇక్కడైతే నేను అన్నీ రెడీ చేస్తూ ఉన్నాను. ఉడికించిన గంజి కొద్దిగా వాటర్లో వేసి కలిపేసి మళ్ళా చీరలకు గంజి పెట్టేస్తూ ఇదిగోండి ఇలాగ ఆరేసేస్తాను. ఈ వల ఇంతకుముందు లేదండి, కోతుల భయానికి ఈ వల కట్టారు ఇంట్లో వాళ్ళు. ఇంకా అదైతే చీరలు మధ్యాహ్నం ఆరేస్తున్నాను కాబట్టి త్వరగా ఆరిపోతాయి అనుకుంటున్నాను. ఇలాగ నీట్గా ఆరేసామనుకోండి మడతలు లేకుండా, చీరలు కూడా ఐరన్ డైలీ వేర్ శారీస్, కాటన్ శారీస్ ఇలాగా ఐరన్ చేయాల్సిన అవసరం లేదు, నీట్గా వచ్చేస్తాయి ఫ్రెండ్స్. నాకైతే ఇలా బాగా అలవాటు, కొన్ని ఏండ్లుగా నేను ఇలాగే చేస్తున్నాను. మరి ఇంకా కాటన్ చీరలు బయటకు కట్టుకొని ఫంక్షన్లకి వాటి కట్టుకొని వెళ్ళేటివి అయితే కంపల్సరీగా మనం గంజి పెట్టి ఐరన్ చేయించుకోవాల్సిందే. ఎండాకాలం ద బెస్ట్ మెథడ్ ఫ్రెండ్స్ ఇదైతే. ఇదిగోండి సంత నుండి, ఈరోజు శనివారం కదా, సంత నుండి మా వారు కూరగాయలు తెచ్చారండి. ఇవన్నీ సర్దుకోవాలి. అలాగే ఈరోజు మష్రూమ్ కర్రీ చేసేద్దాం రండి ఫ్రెండ్స్. టమోటాలు 2 వేసాను, ఒక పాకెట్ మష్రూము, కొద్దిగా అల్లము, కొద్దిగా కొత్తిమీర, కొన్ని జీడిపప్పులు, ఒక 5-6 జీడిపప్పులు, అలాగే 2 యాలకులు, 2 లవంగాలు, ఇవన్నీ వేసాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది బిర్యానీ పువ్వు, ఇదొకటి వేసాను. అలాగే అన్నీ మిక్సీ పట్టేసుకొని, పట్ట కొద్దిగా వేసాను ఫ్రెండ్స్. అన్నీ ఒక్కొక్కటి వేసుకొని మిక్సీ పట్టేసాను. చాలా నీట్గా అంటే మెత్తగా పేస్ట్ లాగా పట్టేశాను. ఏది మాత్రము కొంచెం కచ్చా పచ్చాగా ఉన్న కూర తినరు ఫ్రెండ్స్ మా వాళ్ళు. అంటే మసాలా పేస్ట్ తెలియకుండా ఉండాలి. ఇవన్నీ మసాలా వేస్తావు, మాకు డైజెషన్ అవ్వదని గొడవ చేస్తూ ఉంటారు. ఇంకా అందుకనేసి పట్టా కొద్దిగా వేసాను. ఇప్పుడు అవన్నీ వేసి పేస్ట్ లాగా పట్టేసుకున్నాం అనుకోండి మిక్సీలో, కూర టేస్ట్ వస్తుంది. అలాగే రుచిగా తినగలుగుతారు అందరూ. మసాలాలు కనబడకుండా, అంటే మసాలాలు అంటే ఇందులో అల్లము, పట్ట, లవంగాలు, యాలకులు 2 వేసాను అంతే కదా, దానికే మా వాళ్ళు అరుస్తూ ఉంటారు. ఇంకా పేస్ట్ చేసేసి ఇంకా కూర మొదలు పెట్టేయడమే. అలాగే మష్రూమ్స్ కొద్దిగా వేడి నీళ్ళల్లో బాగా కడిగేసి నానబెట్టాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఇదంతా ఇంకా 4-5 సార్లు కడగాలి. ఇలా చూపిస్తున్నాను. ఉప్పు నీళ్ళల్లో వేసి ఉడికించాను. క్యాప్సికమ్ కూడా ఒకటి వేస్తున్నాను ఫ్రెండ్స్. అండ్ వేస్ట్ అవ్వకుండా అన్నీ సఫలం చేయాలి కదా, ఆడవాళ్ళకి సఫలం అంటే అర్థం కాదేమో, వృధా చేయకుండా వాడాలి కదా. అండ్ అందుకని క్యాప్సికమ్ బాగా పండిపోతున్నట్టుంది, అది తీసి పక్కన పెట్టాను ఇందులో వేద్దామని. క్యాప్సికము, పొటాటో ఏ కూరల్లో అయినా సెట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్. ఎక్కడైతే పోపులోకి కరివేపాకు, కొద్దిగా జీలకర్ర వేసాను, ఒక 1/2 స్పూన్ కంటే తక్కువ జీలకర్ర వేసాను. ఈ పేస్ట్ చూడండి చాలా మెత్తగా ఉడికేటప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది కదా, వేయడమే మెత్తగా పేస్ట్ చేసి వేసాను. దాని తర్వాత అటుపక్క చిక్కుడుగాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మధ్య మా ఆడపడుచు వాళ్ళు పంపించారని చెప్పాను కదా, చిక్కుడుగాయలు పోపు పెడుతున్నాను. చిక్కుడుగాయలు కొద్దిగా ఆయిల్ వేసాను, అందులో పచ్చిశనగపప్పు, జీలకర్ర వేసి చిక్కుడుగాయలు వేసాను. అవి ఉడుకుతూ ఉండంగానే ఇందులో పసుపు, కొద్దిగా ఉప్పు, ఈ అంటే మష్రూమ్ కర్రీలో ఇవన్నీ వేసి కొద్దిగా ఉడికించి, మసాలా అంతా నూనె తేలేంత వరకు ఉడికించేసి మష్రూమ్స్, కడిగి పెట్టుకున్న మష్రూమ్స్, అలాగే మరి క్యాప్సికమ్ కట్ చేసి వేసేసుకోవాలి. కొద్దిగా 1.5 స్పూన్ దాకా ధనియాల పొడి వేసాను ఫ్రెండ్స్, నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తాను. ఆ పొడి వేసాను. సరిపడినంత కారం వేసాను, ఎందుకంటే అది అల్లం వేసాను కదా ఫ్రెండ్స్. ఇందులో ఇంకొంచెం కారం ఎక్కువైందంటే కూడా గుర్తిస్తారు, తెలియకుండా చేయాలి ఇంట్లో వాళ్ళకి కొన్ని వంటలు. ఇదిగోండి క్యాప్సికమ్ వేసాను, మష్రూమ్ బాగా కడిగేసాను ఫ్రెండ్స్.
అది వేడి నీళ్ళలో వేసేసరికి కొంచెం బ్లాకిష్గా వచ్చింది అది. ఇంకా శుభ్రంగా 5, 6 సార్లు కడిగి నీళ్ళంతా పిండేసి వేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వాటరు ఆ వాటరు ఎక్కువైపోతుంది కదా, కూరలో కొద్దిగా వాటర్ వేస్తాం కదా, ఈ వేస్ట్ వాటర్ అంతా ఎందుకులని బాగా పిండేసి ఇందులో కలిపేశాను. మీరైతే ఎలా చేస్తారు మష్రూమ్ కర్రీ ఫ్రెండ్స్? నేను చిక్కుడుకాయ ఫ్రై చేసేలోపు కొద్దిగా అడుగంటింది మసాలా. పర్వాలేదు, వాటర్ వేయంగానే కలిసిపోతుంది. మాడలేదు, అడుగంటింది అంతే. ఇదిగోండి ఇలాగ కొంచెం ఉడికేంత మాత్రం వాటర్ వేసుకొని, ఎందుకంటే ఆల్రెడీ వేడి నీళ్ళలో ఉడికింది కదా అది, కాబట్టి ఇంకెక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. కొద్దిగా వాటర్ వేసి మూత పెట్టేసామనుకోండి ఉడికిపోతుంది. ఇక్కడైతే చిక్కుడుకాయ ఫ్రైకి కొద్దిగా కారము, వేరుశనక్కాయల పొడి వేశాను. ఇలా చేస్తే మా ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇక్కడ సపరేట్గా అంటే మష్రూమ్ కర్రీకి సపరేట్గా వెల్లుల్లి కలిపి వేపి ఇందులో కలిపాను కూరలో. ఎందుకంటే ఆ రెండు నేను తినను కదా. నా పిల్లలంటే లైవ్లో వచ్చే పిల్లలందరికీ తెలుసు అమ్మ ఏం తింటుంది, ఏం తిన్నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకు కూడా కరెక్ట్గా అన్నీ తెలుస్తాయి. ఇక్కడైతే వేడి వేడి రైస్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అలాగే మష్రూమ్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. వెల్లుల్లి తిరగమ వచ్చేసి కలిపాను. అందులో చిక్కుడుకాయ ఫ్రై కూడా ఉంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చితే